కౌన్సిలర్ నారాయణఖేడ్ వివేక్ గారు, మరియు నారాయణఖేడ్ మాజీ మన రేగోడ్ మాజీ సర్పంచ్ విజయభాస్కర్ గారు, రాధాకిషన్ రెడ్డి గారు, నారాయణ గారు, శ్యామరావు గారు, నరేందర్ గారు, మరి గుప్తా గారు, చోటుమియా గారు, ప్రతి ఒక్కళ్ళకు శంకరప్ప గారు, పేరు ఎవరైనా పేరున కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు తెలుసు, గత 5 నెలల కింద అసెంబ్లీ ఎన్నికలు జరగడం జరిగింది. దాంట్లో మీ ప్రాంతానికి దామోదర్ రాసిన నరసింహ గారికి మీరు ఎమ్మెల్యేగా మరి మంత్రిగా గెలిపించుకోవడం జరిగింది ఈ ప్రాంతం నుంచి. మరి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకంతా తెలుసు, తెలంగాణ ఏదైతే సోనియా గాంధీ ఆనాడు మనకు ఇచ్చిన రాష్ట్రము మరి 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో అధోగతి అయిపోయింది. అన్నీ ఏదైనా కానీ ఉద్యోగాలే తీసుకోండి, మరి నిధులే తీసుకోండి, మన ప్రాంతం ఆంధ్ర ప్రాంతం ఉద్యోగాలు తీసుకోపోయారని మరి అనుకుంటే దాంట్లో మరి 10 సంవత్సరాల్లో మరి ఎవరికైనా ఉద్యోగాలు దొరికాయని అడుగుతా ఉన్నాను. ఇట్లాంటి ఏదైతే జూటా కేసీఆర్ను పంపించారో మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు మరి తెలుసు, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఆనాడు 2014లో మరి గుజరాత్ మోడల్ అని చెప్పుకోవడం జరిగింది. చాలామంది ఆశ్చర్యం, ఏం గుజరాత్ మోడలు అని చాలామంది ఆశ్చర్యపోయారు. మరి ఆ రోజు ఒక స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. దేశంలో నల్లధనము, బ్లాక్ మనీ చాలా ఉంది. మరి ఆ ఏదైతే బ్లాక్ మనీ ఉన్నదో జన్ ధన్ అంటే జనాల ధనము, దాని పేరు పెట్టిన జన్ ధన్ 100 రోజుల ధనార్ధన్ వేస్తా అన్నాడు. 100 రోజుల్లో ధనార్ధన్ 15 లక్షలు ప్రతి అకౌంట్, జీరో అకౌంట్ ఓపెన్ చేయండి వస్తాయన్నాడు. మరి సభాముఖంగా చెప్తా ఉన్నాను, మరి ఏదైనా సోదరులకు మన ఎవరికైనా డబ్బులు వచ్చినాయని అడుగుతా ఉన్నాను. ఇట్లాంటివన్నీ మాటలు చెప్పి ఇప్పటి వరకు ఆయన కూడా 10 సంవత్సరాలే మరి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. మరి ఎవరికైతే నిరుద్యోగ విద్యార్థులు ఉన్నారో, చదువుకున్న విద్యార్థుల ఉద్యోగాల అవకాశాలు ఇస్తా అన్నాడు. మరి ఈరోజు చూస్తా ఉన్నాం, మరి చేసింది ఏంద్రా బాబు అంటే ఆయన పన్ను అంటే చూస్తా ఉన్నారు, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటినాయి. ఏ ధర చూసినా మీరు చూస్తూ ఉన్నారు, మార్కెట్లో ఏ ధర కానీ మరి ఇంత విపరీతంగా పెరిగిపోయినంటే సామాన్యుడు కానీ మధ్యతరగతి కానీ కొనలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఏదైతే ట్యాక్స్ జిఎస్టీ అనే ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఏదైతే మన రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో, గబ్బర్ సింగ్ ట్యాక్స్, మరి ఇట్లాంటి ట్యాక్స్ వల్ల సామాన్య ప్రజలు మరి చాలా భారం మోపుతా ఉన్నారు. దయచేసి మరి దీనికి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రైతులే కానీ మనం పండించిన పత్తి ధర మరి 6,000, 6,500. అదే గత 4 సంవత్సరాల కింద చూసుకుంటే మరి 8,000 నుంచి 12,000 అమ్ముకున్నాం. ఏనాడైతే మనకు జిన్నింగ్ ఫ్యాక్టరీలు ఏర్పడినాయో ఆ జిన్నింగ్ ఫ్యాక్టరీలు వాళ్ళంతా అక్కడ గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు. మరి వాళ్ళు వచ్చిన తర్వాత 6,000 కన్నా ₹1 ఒక్కటి తీసుకోవద్దని చెప్పేసారు. మరి ఈ విధంగా వాళ్ళు మనకు వ్యాపారాలు దోపిడీ చేస్తూ ఉన్నారు. మరి ఆ పత్తి మనము ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈరోజు మన పత్తే, దానికి ఏముంది, గిన్ని మిల్ల పత్తి ఒక జిక్కు, గింజ ఒక జిక్కు, దాని నుంచి కల్లి కూడా వెళ్తుంది, నూనె వెళ్తుంది. మరి ఆ పత్తి బేల్ చేస్తే వాళ్ళు ఈరోజు వాళ్ళు మార్కెట్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో మన పత్తే 28,000 క్వింటాలు అమ్ముకున్నారు. 28,000 అంటే అర్థం చేసుకోండి, మన దగ్గరేమో 6,000, 6,500 పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళ ఎంత వ్యత్యాసము. మరి దోపిడీ కాక ఇంకేమున్నదని సభాముఖంగా దీని అధ్యక్షనే ఉన్నారంటే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు, బడా వ్యాపారులకు అదానీని తీసుకోండి, అంబానీని తీసుకోండి, ఈరోజు వాళ్ళు దేశ కుబేరులు కాదు, ప్రపంచ కుబేరులు అయిన వాళ్ళు. ఎట్లయిరు అంటే వాళ్ళకే దోషి పెడతా ఉన్నారు.